నిజమైన పుత్రోత్సాహం. ఆ పుత్రుడు పెరిగి తండ్రికి మళ్ళీ పెళ్లి చేస్తే అది కదా నిజమైన పుత్రోత్సాహం అంటున్నాడు భాస్కర్. అయ్య బాబోయ్, అంత పని మాత్రం చేయకండి అంటున్నాడు అప్పారావు. మరి ఈ తండ్రి కొడుకుల కథ ఏంటో మనం చేసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ ఆఫీస్ టీమ్. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా. అయ్యో భాస్కర్, నా చిరకాల మిత్రుడు దూరం అయిపోయాడు. అయినా చేరాల్సిన చోటికే చేరాడు. చూసుకోవాల్సిన వాళ్ళు వాడిని బాగానే చూసుకుంటే ఎక్కడ మొదలెట్టాడో అక్కడికే వెళ్ళి చేరాడు. మొన్న 2 రోజులు వర్షిని వర్షం వచ్చినట్టే పోయింది. ఎంత బాధగా ఉంది. అంతా ఈ ప్రకృతి వైపరీత్యం వల్లే జరిగింది. పర్మనెంట్ గా పోయినా బాను ఉరుములా వెళ్ళింది, మెరుపులా వచ్చింది. ఎక్కడ చచ్చావురా సోదరా, యవ్వనాన్ని నువ్వు నాన్న తెల్లవారి దగ్గులేంటి? షుగర్ టాబ్లెట్ ఇయ్యరా? అయ్యో షుగర్, బీపీ. అరే లేవరు నాన్న ఒక్కసారి చెప్పొచ్చు కదా. కిడ్నీ మొత్తం అన్ని టాబ్లెట్లు ఎత్తి నోట్లే. మిత్రుడు దూరం అయ్యాడు రా, బాధ. ఎవరే? సునామీ సుధాకర్. నువ్వు ఇలాగే నా చేత సేవలు చేయించుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తాను. నువ్వు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకెళ్తే నువ్వు నన్ను జాయిన్ చేస్తున్నావు అనుకోర్రా, నేనే నిన్ను జాయిన్ చేస్తాను అనుకుంటారు. ఇది కరెక్ట్. ఇవన్నీ పక్కన పెట్టు. నీకు ఈ వయసులో ఒక తోడు కావాలి, ఒక ఆవిడ్నిచ్చి పెళ్లి చేస్తా. ఒరే మరి నీ పెళ్లి ఎప్పుడు రా? సరే మరిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకున్నాం, సరేనా? సరే లేపు. కాపురం కాపురం, ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం. ఆ స్టెప్ ఏంటో పరో. మన ఇంట్లో చిన్నపిల్లలు ఏమన్నా ఉన్నారేంటి? మనకు పుట్టబోయే బంగారు కొండ కోసం కొత్త డైపర్స్, బేబీ ఆయిల్, 1 to 6 వరకు డ్రెస్సెస్, 6 to 10th వరకు డ్రెస్సెస్. మీ స్పీడ్ చూస్తుంటే 3 రోజుల్లోనే నన్ను What are you తల్లించేసేటట్టున్నారు. talking? 3 రోజుల్లో కాదు, 3 గంటల్లో. ఇంకా విషయం చెప్పనా? మనకు పుట్టబోయే బంగారు కొండ కోసం ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్స్ కూడా చేయించేసా. నన్నేం చేయమంటావురా? ఈ రోజు మా శోభనం. నాకు కూడా నిన్ననే కదరా పెళ్లి అయ్యింది. నాన్న నీకు పెళ్ళయింది, అమ్మ నీకు సేవ చేయడం గురించి. ఓకే, అర్థమైంది. ఆ జంటు బామ్ తీసుకొని లోపల పద. పట్టుకోవే. రిజల్ట్ ఫాదర్ ముందు పట్టుగా చెట్టున్నాడు. ఏం చేస్తున్నారు? ఏంటో స్టెప్. మిగిలిన పాలు తాగేయాలి మనం. అమృతం రాయించుకున్నావా? 6 నెలల తరువాత. బావగారు ఎలా ఉన్నారు? ఒరేయ్, 4 నెలలు అయ్యిందిరా గదిలో దూరి ఏం చేస్తున్నావురా? మామయ్య గారు నమస్కారం. చాలు, ఏమైనా విశేషం ఉందా లేదా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మామయ్య. అమ్మా, అడ్వాన్స్ టెక్నాలజీ. ఏమైందమ్మా? మీ నాన్నే అడుగు బాబు. నాన్న ఏంటి నాన్న ఇది? నీకు చిట్టి తమ్ముడినో చెల్లెలనో ఇస్తున్నా. ఇది ఆడవాళ్ళు చెబితే మగవాళ్ళు విని పులకరించాల్సిన సమయం రా. మీ అమ్మని అడగరా? అమ్మా నువ్వు పులకరించమ్మా. అబ్బా, చేసిందంతా చేసి నన్ను చెప్పమంటారేంటి? మీరే చెప్పండి. నీకు తమ్ముడు పుట్టబోతున్నా. 1950 మోడల్ బండి ఇప్పటికీ 100 స్పీడ్ లో వెళ్తుంది. 2000 మోడల్ బండి కనీసం 30 స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. సంవత్సరం తర్వాత వస్తాడు, నాకు ఏదో ఒక విషయం చెప్పాలి. నేను నెల తప్పాల్సిన టైంలో అత్తయ్య గారు నెల తప్పడం ఏంటి? నాకు సేవలు చేయాలి అత్తయ్య గారు, నేను అత్తయ్య గారికి సేవలు చేయాలా? కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే
వేడుక కళ్ళార చూడవమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ? సినిమా సినిమా జరుగుతుందండి. ఏ సినిమా? తండ్రి ఆరాటం కొడుకు పోరాటం. రండి, వచ్చారుగా చూద్దరు కానీ రండి. ఇదిగో ఈ కుర్చీ నేను కూర్చోవలసింది, ఈ గాజులు నేను వేసుకోవాల్సింది, ఇక్కడ పూసిన గంధం నేను పూయించుకోవాల్సింది అన్ని అత్తయ్య గారికి. దేవుడా. ఆ, కంగ్రాచులేషన్స్ అండి. తమ్ముడు. కావాలా చెల్లి కావాలా? ఏదో ఒకటి కావాలి, అక్కడ అన్నాలు పెడతాను తినండి. నొప్పులు వస్తున్నట్టున్నదండి. అమ్మో రే నొప్పులంట హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఏమీ ఎరగని కక్క యాపిల్స్ ముక్కలాగా ఏం అడుగుతున్నావురా? పద తీసుకురా, నువ్వు లేకు. లేవలంటరా లేవలేవు, దీనికి మాత్రం ఓపిక బాగానే ఉంటుంది. హాస్పిటల్ వరండాలో నేను ఇలా తిరుగుతూ ఉంటే కంగారు లేదురా అబ్బాయి అమ్మాయి పడతాం ధైర్యం చెప్పాలి. నేను తండ్రికి ధైర్యం చెప్పే దౌర్భాగ్యం వచ్చిందే నాకు. ఒరే చాలా టెన్షన్ గా ఉందిరా. పెన్షన్ తీసుకున్న వయసులో టెన్షన్ కాకపోతే ఇంకేం వస్తుందా తండ్రి? అయ్యయ్యో. కంగ్రాచులేషన్స్ అండి, మీకు కొడుకు పుట్టిండు. హలో, ఆ కొడుకు తండ్రిని నేను కాదు, నా తండ్రి. ఏంటి మీరు ఈ వయసులో తండ్రా? ఆ! మీరు ఈ వయసులో తండ్రి అంటే నీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పిల్లలు లేరండి, ప్రయత్నంలోనే ఉన్నాను. ఇదంతా ఒకసారి అయిపోయినాక చెకప్కు రండి, ఒకసారి అలాగే, చెకప్ అలాగే. చేస్తా. ఇంత పెద్దగా ఉన్నాడు. ఏ, వాడు చిన్నోడు. తమ్ముని నిన్ను పక్కన పెడితే కవల పిల్లల్లా ఉన్నారా. అన్నయ్య తాడుకోగా అన్నయ్య వదిన. ఎత్తుకోవే. నేను ఎత్తుకోనా? పాపం నేను ఎత్తుకుంటాను. పదండి, ఇంటికి వెళ్దాం పదండి. పిల్లాడి జాగ్రత్త. తీసుకెళ్ళి నాన్న వెనక్కి రండి, పో వెనక్కి రా. ఇంకా నువ్వు ఆ గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు హాల్లోనే ఉండాలంతే. అది కాదురా మోకాలకి ఆయిల్ ఏ పూయించుకుంటా. ఆయిల్ పుంజుకోవాలని హాల్లోనే. తాళం పట్టుకుంటారా, గదికేసేస్తా నేను. బుద్ధుంది అసలు. ఆ గదికి తాళం వేస్తున్నారేంటి? అది బంగారు గది, అసలు పవర్ ఈ గదిలోనే ఉంది. మనం కాపురం ఈ గదికి షిఫ్ట్ చేద్దాం. నువ్వు ఈ గదిలోనే ఉండు, పద లోపలికి. ఒరే ఆ గది నువ్వు తీసుకుంటే మేము ఈ గదికి వెళ్తాం. నానా ఏమిట్రా ఆ గది లేదు ఈ గది లేదు, హాల్లోనే ఉండు, హాల్లోనే ఉండు. ఏం చేస్తున్నావురా? సంవత్సరం నుంచి లోపల బయటికి రారా. ఏంటి నాన్న ఇది? తమ్ముడికి ఫస్ట్ ఇయర్ రా బారసాల. నాన్న కేక్ పట్టుకో కొయ్. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. నాకు బారసాలు లేదా? మా ఆవిడకి సీమంతం లేదా? నేను చిన్నప్పుడు చేశాను రా. కాకపోతే అప్పుడు నువ్వు చిన్నప్పుడు ఆడుకుంటే కుక్కల పంది పిల్లని పట్టుకుపోయాయి. ఎంత కష్టపడ్డాను తెలుసా నిన్ను కాపాడడానికి. నా కూతురికి శ్రీమంతం. రాయ్, మాయ ఆ గారు. కార్లో ఉన్న పువ్వులు, పళ్ళు, చీరలు, నగలు, కుర్చీలు అన్ని పట్టుకెళ్ళండి రా. ఇవాళ నా కూతురికి శ్రీమంతం. మాయ. ఘనంగా జరగాల. మావయ్య చిన్న మాట వినండి. ఉండల్లుడు, ఒక్క నిమిషం ఆగు. ధైర్యంగా చెప్పు. ఫోన్ తర్వాత మాట్లాడదాం మావయ్య గారు. ఏదల్లుడు చెప్పాలడు. అలాంటిది ఏమీ లేదు, ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాను. మరి ఇదేంటల్లుడు? మా తమ్ముడికి బారసాల. తమ్ముడికి బారసాల చేస్తావు గాని మావకి మనవన్ని తెచ్చావని లేదా? మనవడి కావాలి, నాకు కావాలి, కావాలి, కావాలి. ఏమైందమ్మా? నీకు ఒక చెల్లెల్ని పుట్టిస్తున్నారు. చూని బతుకుచాడా. ఇంకొక క్షణం నా కూతురు ఇక్కడ ఉంచారా? మామయ్య, మామయ్య. నా మాట వినండి. లక్ష్మి, పోరా. నీ ఆలనా పాలన చూసుకోవడానికి ఒక స్త్రీమూర్తి ఉంటే బాగుంటుందని ఆవిడ తీసుకొస్తే ఆ స్త్రీమూర్తిని మాతృమూర్తి చేసాడు మీ వాడు. హాల్లో పడుకోమంటే ఏం చేసావు నాన్న నువ్వు? ఉద్దేశం మంచిదవ్వాలి గాని ప్రదేశం ఏమైతే ఏంట్రా. పిల్లని ఆడిస్తూ ఉండు. ఆ? మీ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి వస్తాం. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా. బాబు గారు. బాగుందా భాస్కర్ నీ ప్రయత్నం? గుడ్. రోజా గారు. భాస్కర్, మీరు చేసే పనులకు మీ అబ్బాయి ఫ్రస్ట్రేషన్ చాలా బాగుంది. వెరీ నైస్.